దేవునికి స్తోత్రం. మీరందరూ బాగున్నారా? దేవుని యొక్క కృపలో, ఆయన దయలో మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈ సమయంలో ఒక చిన్న మాట చెప్దామని మీ ముందుకొచ్చి ఉన్నాను. మన ఆది తల్లిదండ్రులైన ఆదాము, అవ్వ దేవుడు తినొద్దని చెప్పిన ఆ యొక్క పండును తిని దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసి వారు దిగంబరులమని ఎరిగి ఏదైనా వనంలోని ఎక్కడో ఒక మూల దాక్కొని ఉన్నారు. ఇదంతా చూసిన దేవుడు ఎప్పుడైనా వారి యొక్క తప్పుని ఒప్పుకుంటారేమో, విడిచిపెడతారేమో అని చూశారు. అందుకనే ఆయన ఎండవేళ రాలేదు, సాయంత్ర సమయంలో వచ్చారు. తప్పు చేయగానే రాలేదు, చాలా సమయాన్ని ఇచ్చారు. ఇక్కడ మనం గ్రహించవలసిన ఒక విషయం ఏంటి అంటే, ఈ లోకంలో జీవిస్తున్న మనం ఏదైనా తప్పు చేయగానే, ఏదన్నా దేవునికి విరోధకరమైన కార్యము మనం తలపెట్టగానే దేవుడు వెంటనే రియాక్ట్ అవ్వరు. ఆయన యొక్క కోపాన్ని, ఉగ్రతను వెంటనే చూపించరు. దేవుడు సహనం కలిగిన దేవుడు, దయ కలిగిన వారు. బైబిల్లో ఏ విధంగా వ్రాయబడి ఉంది, లోబడనొల్లని జనుల వైపు దినమంతయు నా చేతులు చాపియున్నాను అని. ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా ఆదాము, అవ్వ చేసినట్లే దేవునికి వ్యతిరేకమైన కార్యములు, ఆయనకు ఆయాసకరమైన కార్యములు చేసి పాప త్రోవలో నడిచి దేవునికి వ్యతిరేకమైపోయి దూరంగా నిలబడి ఉన్నావేమో, ఆయన తప్పు చేయగానే అడుగురు, చాలా సమయాన్ని ఇస్తారు. మనం ఆ పాపాన్ని విడిచిపెడతామా, పశ్చాత్తాపడతామా లేదా అని దేవుడు దినమంతయు ఎదురు చూస్తూ ఉంటారు. కనుక ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా దేవునికి వ్యతిరేకంగా దూరంగా నిలబడి జీవిస్తున్నారేమో, ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకుందాం. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు, పాపాలు ఏమన్నా అంటే ఇప్పుడే విడిచిపెడదాం. ఆదాము, అవ్వ పాపం చేశారని విడిచిపెట్టాడా దేవుడు వారిని? వారి యొక్క సంతానాన్ని ఆయన ఆశీర్వదించలేదా? ఈరోజు నువ్వు తప్పు చేశావని ఆయన విడిచిపెడతారని అనుకుంటున్నావా? ఇప్పుడే ఆయన చెంతకు వచ్చి నీ పాపాన్ని ఒప్పుకున్నట్లయితే దేవుడు క్షమించగలిగిన దేవుడు. ఎందుకంటే ఆయన కనికరం కలిగిన వారు. యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడలో త్వరలో రానయ్యున్నారు. ఆయన వచ్చే సమయంలో ముసుగులేని మొహంతో ఆయనను ఎదుర్కోవడానికి సిద్ధపడదాం. ప్రార్థన చేద్దాం. ఆయనకి దగ్గరగా సహవాసం చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఈ మాటలు మరికొంతమందికి ఉపయోగకరంగా ఉండాలి అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.